హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే మంచి పాజిటివ్లోనే క్లోజ్ అవుతాయి. అండ్ నిఫ్టీ అయితే 86 పాయింట్స్ గెయిన్ అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 146. కొంత వాలటైలిటీ ఉంది. అండ్ ఎక్స్పైరీ రోజున ప్రీమియమ్స్ అయితే అంత మంచిగా మూవ్ అయితే కాలేదని చెప్పొచ్చు. బయర్స్కి అండ్ సెల్లర్స్కి అయితే మంచి డైరెక్షన్ కరెక్ట్గా తెలుసుంటే కనుక ఇవాళ మంచి పాయింట్స్ అయితే సెల్లర్స్కి కూడా వచ్చినాయి. ఈవెన్ లాస్ట్ మినిట్లో కూడా అంటే 2:00, 2:45, 3:00 కూడా మంచి మూవ్స్ వచ్చినాయి. అన్నీ కూడా ఎక్కువ ఫేవరబుల్గా ఉన్నాయి ఫర్ ద సెల్లర్స్. అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ ఈరోజు ఎక్స్పైర్ అయినటువంటి మిడ్ నిఫ్టీ కూడా 76 పాయింట్స్తో మైనస్లో అయితే క్లోజ్ అయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం కొన్ని రోజులుగా వరీ అవుతున్న విక్స్ ఏదైతే ఉందో 6.71% తగ్గి అండ్ 17లోకి అయితే మళ్ళీ వచ్చి అయితే సెటిల్ అయితే అయ్యింది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. బట్ ప్రీవియస్గా ఏదైతే ఈ లెవెల్ 23,300 లెవెల్ని మాత్రం క్లైమ్ అయితే చేసుకోలేకపోయింది. ఇక్కడ సేమ్ ప్రీవియస్గా ఎట్లయితే ఒక 3-4 డేస్ సెషన్ బిఫోర్ ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో రిజెక్షన్ అయితే వచ్చింది. సో రేపటికి ఇమీడియట్గా ఉన్న హర్డిల్ అయితే 23,300. సో ఆల్రెడీ ఇవాళ 23,322 వరకు వెళ్ళింది. బట్ సస్టైన్ అయితే అవ్వలేకపోయింది, క్లోజింగ్ అయితే ఇవ్వలేకపోయింది. సో రేపు ఇన్ కేస్ ఇదే మూవ్ కనుక కంటిన్యూ అయితే ఇదే అగ్రెసివ్నెస్తో సో నెక్స్ట్ ఉండేటటువంటి హర్డిల్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు 23,400 లెవెల్స్. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి అప్వర్డ్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉన్నట్టు. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక మంచి సాలిడ్గా గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ ఏదైతే 23,300 ప్రీవియస్గా ఒక 4 డేస్ బిఫోర్ క్లైమ్ చేసిందో ఆ లెవెల్ని అయితే సస్టైన్ అయితే చేయలేకపోయింది, ఆ లెవెల్ని క్లైమ్ అయితే చేసుకోలేకపోయింది. బట్ ఈరోజు హై చూసుకుంటే 23,322 ఉంది. బట్ క్లోజింగ్ మాత్రం 300 అబోవ్ అయితే ఇవ్వలేకపోయింది. సో రేపు ఇదే అగ్రెసివ్గా కనుక మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి అండ్ సస్టైన్ అవుతే కనుక 23,300 క్లైమ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో 23,400. సో 23,400 కూడా బ్రేక్ అయింది అంటే కనుక ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే ఈ సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, సో ఇక్కడ నుంచి మళ్ళీ అగ్రెసివ్గా అప్ మూవ్స్ అయితే ఇక్కడ ఈ ఏరియా నుంచి మనం చూసుకుంటే కనుక ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే మనం చూసాము. సో అలాంటి షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేవి సాధ్యమవుతాయి. సో ఓన్లీ 23,400 దీన్ని బ్రేక్ చేశాక. సో ఇది నిఫ్టీకి సంబంధించిన డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో మంచి గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ ఓన్లీ 146 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇమీడియట్గా ఉన్న హర్డిల్ అయితే 49,600గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ అయితే మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ రేపు గ్యాప్ పైన ఆర్ మంచి బులిష్లో ఉన్న ఈ క్యాండిల్ అయితే ఇక్కడ వరకు క్లోజ్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అగైన్ యూటర్న్ తీసుకుంటుందా లేకపోతే ఇక్కడ సైడ్ వేస్ తీసుకుంటుందా అనేది 2 సినారియోస్ అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఒక డైలీ టైం ఫ్రేమ్లో డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి కనిపిస్తుంది. డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేసి యూజువల్గా బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఈ లెగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇంత దీంట్లో వచ్చేసి హాఫ్ అంటే 50% వచ్చి ఫస్ట్ టార్గెట్గా అండ్ ఫుల్ ఏదైతే ఉందో అది సెకండ్ టార్గెట్గా అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే సో ఓవరాల్గా ఈ లెగ్ ఏదైతే ఉందో ఒక డబ్ల్యూ సైడ్ వన్ సైడ్ లెగ్ చూసుకుంటే కనుక 1,600 ఆల్మోస్ట్ 1,700 పాయింట్స్ అయితే ఉంది. సో ఇన్ కేస్ దీంట్లో హాఫ్ అంటే కనుక అరౌండ్ 700 to 800 పాయింట్స్. అంటే 700 అంటే కనుక ఇక్కడికి మనకి 50,000 అయితే క్లైమ్ చేసుకోవడానికి నెక్స్ట్ టార్గెట్. అంటే ఏదైతే 49,500 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి లాజికల్గా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 50,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దట్ మనం ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఒకసారి సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 23,350 వచ్చేసి మనకి ప్యూర్ రెసిస్టెన్స్గా ఉంది. అండ్ సపోర్ట్ లెవెల్ కూడా ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో ప్రీవియస్గా మనం చూడొచ్చు. ఓకే, ఈ ఏరియాలో కావచ్చు అండ్ ఈ ఏరియాలో కావచ్చు చాలా వరకు మంచి రెసిస్టెన్స్గా అయితే యూజ్ అయింది.
23,350 అండ్ 23,200. ఈరోజు లైవ్లో కూడా మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇదే లెవెల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకి ఉందనేసి అయితే అర్థమైంది. అండ్ 23,350 కూడా రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక చిన్న ఒక రిజెక్షన్, ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో కంప్లీట్గా ఒక 5 minutes ఆర్ 15 minutes దీని మీద సస్టైన్ అవుతేనే దీని హైలో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,417, అంటే అరౌండ్ ఒక 50-60 పాయింట్స్ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,507 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 23,598 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,200లో మనకి బ్రేక్ అయితే కనుక 23,142 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,054, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 22,962 మనకి ఫైనల్ టార్గెట్కి అయితే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 49,456 ప్రీవియస్గా కూడా మనం చూడొచ్చు ఈ లెవెల్ ఎట్లా మనకి బిహేవ్ చేస్తుంది అని. అలాగే సపోర్ట్ వైజ్గా కూడా అండ్ రెసిస్టెన్స్ వైజ్గా కూడా ఈ లెవెల్స్ వచ్చేసి బోత్ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,557, చాలా తక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 49,712 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,896. అలాగే డౌన్ సైడ్ 49,242 బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,097 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,894, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 48,730గా మనకైతే ఉంది. అండ్ రేపటికైతే BTST CE అయితే ఇచ్చాము. అండ్ ట్రేడర్స్లో ఈరోజు 3 ట్రేడ్స్ అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ మనకి షార్ట్లో అయితే అప్డేట్ చేశాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ ఇట్ దేర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ట్రేడర్స్ డెఫినెట్గా మనకి లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూ కెన్ జాయిన్ ఇట్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.